నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ మధ్య శత్రు బాధలు బాగా ఎక్కువైపోయి ఏది చేసినా ఏ పని చేసినా మనం ఎదుగుతున్నాము అని అంటే వాళ్ళు ఓర్చుకోలేరు. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా శత్రు బాధలు ఎక్కువైపోయాయి. అంటే కాలేజ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, లేదా ఆఫీస్లో కానివ్వండి, ఇంకెక్కడ చూసుకున్నా పాలిటిక్స్లో కానివ్వండి. సో శత్రు బాధల్లో నుంచి విముక్తి కలగడానికి ఏదైనా పరిష్కారం ఉంటుందా? ఖచ్చితంగా ఒక మనిషికి ఇబ్బంది పెట్టాలి అని చాలామంది ఉంటారు. ఈ రోజున మన ఎదుగుదల, మన డెవలప్మెంట్, మనలో ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగం ఎన్నైనా ఉండొచ్చు. ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే, మంచివారు ఉన్నారంటే వారికి ఖచ్చితంగా శత్రువులు అనేది ఉంటారు. ఎదుగుదల తట్టుకోలేకుండా ఎక్కువ మంది ఉంటారు. మనం సంపాదిస్తున్నామని కానీ మనం బాగా జాగ్రత్తగా ఉన్నామని ఉంటే వారి మీద ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, ఒక మాట చెప్పాలంటే, గడ్డి వాము మీద ఉన్నటువంటి కుక్క తను తిందు, ఎదుటి వాళ్ళని తినేదు. వీరికి బాగుపడటం చేత కాదు. ఎదుటివారు బాగుపడుతుంటే ఓర్చుకునే తత్వం. ఇదే శత్రుత్వం ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచే మొదలైంది శత్రుత్వం. ఇలాంటి శత్రువులు చాలామంది ఉంటారు. ఎదుటివారు బాగుపడుతుంటే ఓర్చలేని శత్రువులు బంధువుల్లోనే ఉంటారు. ముఖ్యంగా బయట వారు ఎవరో కాదు, బంధువుల్లోనే ఉంటారు. బంధువుల్లోనే శత్రువులుగా మారుతారు. రాక్షసులు ఎవరయ్యా అంటే బంధువులే నా దృష్టిలో. ఇలాంటి బంధువులే వాళ్ళు శుభపిత్రులుగా ఉండకుండా అశుభంగా ఆలోచించి శత్రువులుగా మారుతారు. ఇలాంటి వాళ్ళు కూడా మన వైపు రాకుండా అరికట్టాలి. అరికట్టడానికి ఖచ్చితంగా దానికి పరిహారం చెప్పాల్సిందే. అరికట్టుకోవాలి. మన మీద ఏడ్చే వాళ్ళ తత్వం తగ్గాలి. అలా ఏడుపు తగలటం వల్ల మన ఎదుగుదలలో మార్పులు వస్తాయి. ఎదగలేము, అష్టదిబ్బందన అయిపోతుంది. ఆ ఏడుపు తగిలేసి మనకి ఖచ్చితంగా లాస్ అయిపోతూ ఉంటాం. అన్నిట్లో అనేజీగా ఉంటుంది. తినలేము, తిరగలేము, ఉండలేము, మాట్లాడలేము, ఇంకోళ్ళతో ప్రశాంతంగా ఉండలేము. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండదు, నిద్ర పట్టదు. చికాకులు, చిరాకులు, గొడవలు ఇవన్నీ కూడా శత్రువుల వల్లనే అవుతాయి. మన ఇంట్లో తప్పులు కాదు అవి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా శత్రువుల వల్లనే అవుతాయి. శత్రువులు అబ్బా వీళ్ళ కుటుంబం ఎంత బాగుందో, ఒక్కసారి కూడా రోడ్డు మీద పడదే, ఒక్కసారి కూడా కొట్టుకోరు, అరుసుకోరు. అమ్మ వాళ్ళ కోడలు చూడు ఎంత నీట్గా ఉందో, ఎంత బాగా పనిచేస్తుందో, ఎంత మర్యాదగా ఉంటుందో వాళ్ళ అత్తయ్య గారితో మామయ్య గారితో. అంటే ఇంక అయిపోయింది, ఇంక అంతటితో గోయిందా. ఇక కుటుంబంలో నిప్పులు పోసిపోవటమే కళ్ళారా. ఆ కుటుంబంలో ఖచ్చితంగా గొడవలే వస్తాయి. ఇక కొడుకులు బాగున్నారు, తండ్రి గారికి తల్లి గారికి బాగా చూస్తున్నారంటే ఎదుటి వాళ్ళు కళ్ళ నిప్పులు పోసుకొని అబ్బా కొడుకు చూడు ఎంత ముచ్చటగా ఉన్నారు, మా ఇంట్లో పుడితే బాగుండు, మా కొడుకు ఉన్నాడు దరిద్రుడు అంటే ఇంక ఇదంతా అయిపోయింది. వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకునే దరిద్రుడు అయిపోతాడు. ఇక అవన్నీ కూడా ఏంటంటే శత్రువులు పెట్టేటువంటి శాపనార్థాలు. వాళ్ళ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మాట ద్వారా మనల్ని నాశనం అవ్వండి అని చెప్పి దీవించినట్టు. అది గొప్ప విషయం కాదు, దీవించినట్టే. అది మాటలతో మనల్ని హింసించినట్టే. మాటలతో మనల్ని హరాయించకపోండి అంటే దాన్ని మనకి ఇంక నాశనం అయిపోండిరా బాబు మీరని చెప్పడమే. దాని ద్వారా మనకి కుటుంబంలో కలహాలు రావటం, కుటుంబ వివాహాలు రోడ్డు మీద పడిపోవటం, ఒకరికొకరు సుతులు లేకుండా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కొంతమంది ఉంటారు అమ్మలక్కలు, పక్కన ఇళ్ళలోనే ఉంటారు, ఎక్కడో ఉంటారు, మన నెత్తి మీదే ఉంటారు. వాళ్ళు వచ్చేసి మనకు చెప్తారు, అమ్మ మీ కోడలు వాళ్ళతో చూసి మాట్లాడుతుంది, మీ కొడుకు వాళ్ళతో చూసి మాట్లాడుతున్నారు అని భార్యకి భర్తల మధ్యన, పిల్లలకి పెద్దల మధ్యన తగాద పెట్టేస్తారు. అమ్మ మీ అత్తయ్య గారికి అవసరం మా వేడి వేడి వండి పెట్టడం, అయిపోయింది. ఇంకా రేపటి నుంచి సర్ది కూడా వాళ్ళకి. ఇలాంటివి అవ్వటం వల్ల కూడా ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా శత్రువుతో పోల్చాలి మనం. వారు మనకి శత్రువుతో సమానం, కౌరవులతో సమానం. వారు మనకి కౌరవులు గొప్పవారు, వాళ్ళకన్నా దరిద్రులు వీళ్ళు. ఇంకా కౌరవులు అంటే వాళ్ళ రాజ్యం బాగుండాలి, మేమే బాగుండాలని చేసేవాడు కౌరవులు. కానీ వీళ్ళని వాళ్ళతో పోల్చకూడదు. ఇక వీరు ఇంకన్నా దరిద్రులు. ఎందుకంటే వీరు బాగుపడదు కాక వీరు బాగుపడరు. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేరు. వీరు మనకి ఖచ్చితంగా శత్రువులే. 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చి అవి అడగకపోతే అమ్మ నా దగ్గర లేవంటే వారు మంచివాళ్ళు. లేవదని ఉన్నది చెప్పారు, వాళ్ళు మంచివాళ్ళే, వాళ్ళని దగ్గర చేసుకోవచ్చు. కానీ మన పక్కనే ఉండేసి మన ఇంట్లో నిప్పులు పోసి వాళ్ళు సుఖపడతారు చూసారా, వాళ్ళు మనకు ఖచ్చితంగా శత్రువులే. వాళ్ళందరినీ దూరం పెట్టాలి ముందు, లేకపోతే మనం బలైపోతాం, కుటుంబాలు నాశనం అయిపోతాయి. దాంతోపాటు ఆల్రెడీ ఇబ్బంది పడేవాళ్ళు శత్రు భయం, ఆ శత్రువుని ఎంచుకోవాలి ముందు. ఆ శత్రువుని ఎంచుకొని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్రస్ట్రేషన్ కొంది స్టేటస్ పెడతా ఉంటారు. రీల్స్ ఉన్నాయి. ఈ రోజున ఫోటోలు దొరుకుతున్నాయి ఈజీగానే. ఒకప్పుడు కష్టం, ఈరోజు ఈజీగానే ఫోటోలు దొరుకుతున్నాయి. వాళ్ళ ఫోటోని ఒక ప్రింట్ తీయించుకోవాలి ఉన్నదన్నట్టుగా. ఆ ఫోటోని ప్రింట్ తీయించుకొని ఉన్నదన్నట్టుగా ప్రింట్ తీయించుకొని, ఇది చాలా పెద్ద రెమెడీ. ఈ రెమెడీకి చేయించుకొని బాగున్న వారికి అయితే, శత్రువులు ఉన్నవారే చేసుకోవాలి. ఇది బాగుంటే గురువు గారికి అయితే మాత్రం ఖచ్చితంగా రెమెడీకి పరిహారం అయితే ఇవ్వాల్సిందే. అంటే పరిష్కార మార్గం చూపించాం కాబట్టి ఆ విముక్తి లక్షల రూపాయల్లో ఉంటుంది. ఇది అంటే శత్రు నాశనం అంటే అంతకన్నా గొప్ప విషయం ఏంది? మామూలు విషయం కాదు కదా.
కాబట్టి ఈ రెమెడీ చేసిన తర్వాత గురువుగారికి దక్షిణ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. దక్షిణ అంటే రూపాయి పావలా కాదండి, పానే ఇవ్వాలి. అయితే ఈ రెమెడీ ఏంటంటే ముందు మనం శత్రువుని ఎంచుకోవాలి. ఆ శత్రువుని యొక్క ఫోటోని మనం ప్రింట్ తీయించి పెట్టుకోవాలి. ప్రింట్ దించుకొని ఆ శత్రువుని యొక్క ఫోటో 6 మడతలు వేయాలి. 1 2 3 4 ఇలా 6 మడతలు వేయాలి. ఈ 6 మడతలు వేసినటువంటి ఫోటోకి ఆ కుంకుమ పూయాలి. పైన అటుపక్క ఇటుపక్క కుంకుమ పూయాలి. కుంకుమ పూసినటువంటి ఫోటోకి ఇక నిమ్మకాయలు గ్రీన్ కలర్ 2 తీసుకోవాలి. నిమ్మకాయలు గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ నిమ్మకాయల మీద రాయటం కాదు, మనకు తీసుకునేప్పుడే పచ్చి నిమ్మకాయలు తీసుకోవాలి. 2 పచ్చి నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలు అటొకటి ఇటొకటి ఏకనారి నిమ్మకాయలు అని ఉంటుంది. నిమ్మకాయ పైన ఒక సారు వస్తుంది, నరంలాగా, ఇట్లా నరంలాగా ఒక సారు వస్తుంది. అలాంటి నిమ్మకాయలు తీసుకోవాలి. అలాంటి నిమ్మకాయలు 2 తీసుకొని నిమ్మకాయలు అడ్డంగా పెట్టాలి. ఇలాగా అడ్డంగా పెట్టి దానిపైన ఫోటో పెట్టాలి. మధ్యలో ఆ నిమ్మకాయలు 2 మధ్యలో ఫోటో పెట్టాలి. ఆ ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఇలాగా పెద్ద సూది తీసుకొని, ఇనప సూది, స్టీల్ సూది ఉంటుంది. ఆ స్టీల్ సూది తీసుకొని నిమ్మకాయకి గుచ్చాలి. నిమ్మకాయ గుచ్చి ఫోటో మధ్యలో పెట్టి గుచ్చి దాని పక్కన నిమ్మకాయ గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత దాన్ని కింద ధూపం వేయాలి. కింద ఏం వేయాలి? ధూపం పెంక మీద కానీ బొగ్గుల మీద కానీ ఏం వేయాలి అంటే ఆవాలు, తెల్ల ఆవాలు 1 చిటికెడు, ఎండి మిరపకాయలు 1 చిటికెడు, పెప్పర్ సీడ్, ఏది పెప్పర్ సీడ్ అంటే మీకు మిరియాలు ఒక 7 తీసుకొని ఆ బొగ్గుల మీద వేయాలి. వేసి ఆ బొగ్గుల మీద గుగ్గిలం వేయాలి. ఆ పొగకి ఈ నిమ్మకాయలు పెట్టాలి. పైన మనకి పైన నిమ్మకాయలు పెడితే అవి కాలుతూ ఉంటాయి. కాలుతూ ఉండి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో ఈ ఫోటో ఉన్నటువంటి పేపరు అది కాలుతుంది. ఆ కాలిన తర్వాత మొత్తం కలిపి తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా పారేటి నిధిలో వేయాలి. వేసేటప్పుడు మనము ఏ పేరైతే శత్రువులు ఉందో ఆ పేరు తలుచుకోవాలి. ఓం దక్షాయ శాంతిస్వరూపి నమః అని చదవాలి. దక్షాయ శాంతిస్వరూపి నమః ఈ మంత్రాన్ని 11 నుంచి 21 సార్లు చదవాలి చేసేటప్పుడు. ఇలా చేయటం ద్వారా శత్రునాశనం అవుతుంది. మిత్రులకు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా శత్రునాశనం ఖచ్చితంగా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది, శత్రువులు దూరం అవుతారు. మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయాలి. ఈ రెమెడీ చేయడం ద్వారా మనలో కూడా అనీజీ వస్తుంది. ఆ పవర్ అనేది మనలోకి వచ్చి అనీజీ ఉంటుంది. అప్పుడు మనం ప్రశాంతంగా కూర్చోవాలి 1 గంట సేపు. అప్పుడు మనం గాయత్రి మంత్రం కానీ ఏదైనా శ్లోకం కానీ వింటే మనలో ఉన్నటువంటి క్రోధాలు పోతాయి. ఇది చేస్తే శత్రునాశనం ఖచ్చితంగా అవుతుంది. లేదు అంటే ఆ మంట కాల్చేదానికి అవకాశం లేదంటే ఈ సూది గుచ్చింది కదా, అది తీసుకెళ్ళి ఎక్కడైనా గుంత తీసి బూడ్చిపెట్టాలి. ఏదైనా మనకి మారేడు చెట్టు కానీ మర్రి చెట్టు కింద కానీ పెట్టేస్తే ఇక శత్రునాశనం మన జోలే రారు. ఇది శత్రునాశనానికి మంచి పరిహారం. చేసుకున్న ప్రతి ఒక్కరు గురువు గారికి అయితే దక్షిణ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.